హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ జొన్నలతో అయితే దోశలు వేసేసుకుందాం రండి. దానికోసం నేను ఇక్కడ ఒక అరకప్ అయితే మినపప్పు తీసుకున్నాను అనమాట. అదే కప్పుతో 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను. 2 ఒక రకంగానే కనిపిస్తాయండి, కాకపోతే ఫస్ట్ తీసుకున్నది మినపప్పు, తర్వాత 2 కప్పులు జొన్నలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, వాటర్ యాడ్ చేసుకుని నీట్గా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని ఒక 6 to 7 అవర్స్ అయితే నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దోశ పిండిలాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. అండ్ దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిగిలిన పిండి అంతా కూడా ఇదే రకంగా మిక్సీ చేసుకుని పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకుని మనకి ఎంతైతే కావాలో దోశల పిండి అనేది అది ఒక బాక్స్లోకి తీసుకుని నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అండ్ మార్నింగ్ లేచి ఒకసారి మిక్స్ చేసి దానిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని దోశ అయితే వేసేసుకుందాం రండి. అండ్ ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి దోశ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కావాలి అంటే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేయాలి చుట్టూ. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. జొన్నల వల్ల చాలా అయితే యూజెస్ ఉన్నాయి. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా చాలా మంచిగా యూజ్ అయ్యిద్ది. దీనిలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండిద్ది, ఎక్కువగా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఎనర్జీ కూడా ఇస్తుంది. అండ్ డయాబెటీస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. అండ్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రుష్కా క్రియేషన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.